బ్రో నేను విశ్వం ట్రైలర్ రిలీజ్ అయింది చూసారా? ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి ట్రైలర్ పైన? ఓకే, క్వాలిటీ పరంగా చాలా బాగుంది భయ్య, చాలా ఎఫర్ట్స్ పెట్టి తీశారు సినిమా గారు. సో ఆయన ఎప్పుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవరు, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా. అది కాక ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు టీజీ విశ్వప్రసాద్ కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కారు. ఐ మీన్ వాళ్ళు ఏంటంటే లో బడ్జెట్ లో బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఒక అంటే అందరూ ప్రొడక్షన్స్ లా చేస్తుంటే వీళ్ళు ఎట్లా చేశారంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా మూవీస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సండే సాటర్డే మాక్సిమం హాలిడే అంట స్టాఫ్ కి, 5 days మాత్రం వర్క్ చేస్తారంట. ఓకే, సో దానికోసం ప్రాజెక్ట్ ఒక రూమ్స్ ఇచ్చేస్తారంట ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళకి. నాకు తెలిసింది అనమాట ఇదంతే, ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మరి ఇంకా ఇన్సైడ్ ఎలా జరుగుతుందో షూట్ మటుకి రెగ్యులర్ గా 5-6 days కన్నా వారంలో ఎక్కువ ఉండదంట, కంపల్సరీ సండే హాలిడే. ఓకే, అంటే కొంతమంది టీమ్ కి సాటర్డే కూడా వర్క్ ఉంటుంది, మాక్సిమం సాటర్డే సండే టెక్నికల్ టీమ్ అందరికి హాలిడే. సఫల్ అవుతా ఉంటారు కొంతమంది లీవ్ తీసుకొని, కొంతమంది వర్క్ అక్కడ డీప్ గా వెళ్తే అక్కడ వర్క్ చేస్తే కానీ తెలియదు అట్లా ఉంటుంది అనేది. సో ట్రైలర్ అయితే మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ అదే క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో బట్ ఏంటంటే శ్రీనివాట్ల గారి కమర్షియల్ స్టోరీలని జనం యాక్సెప్ట్ చేస్తారో లేదనేది భయంగా ఉంది. అదే ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ కూడా ఏంటి అంటే అసలు అలాంటి సినిమాలు ఇప్పుడు జనం చూడట్లేదండి. ఆల్రెడీ వి వినాయక్ గారు అలాగే దెబ్బైపోయారు. సినిమాలు బాగా తీరని కాదు, దే నో వాట్ ఈస్ హౌ టు ఎలా తీయడం అని దిట్టవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నుంచే ఇప్పుడు డైరెక్టర్లందరూ ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చారు. ఏదో కొత్త కథలు చెప్పడానికి జనాలు అలవాటుపడ్డారు, కానీ వాళ్ళే అసలు సినిమా అంటే ఎలా ఉంటుందని నేర్పిందంతా వినాయక్ గారు, పూరి గారు, శ్రీనివాట్ల గారు. ఆ లిస్ట్లో ఈయన కూడా పెద్ద డైరెక్టర్ లిస్ట్లో ఈయన, ఎందుకంటే ది బెస్ట్ కమర్షియల్ మూవీస్ తీసిన డైరెక్టర్లో శ్రీనివాట్ల గారు మంచి పేరు ఉంది. మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా, దూకుడు, వెంకీ, దుబాయ్ సీను, ఇంకా చాలా మంచి సినిమాలు తీసిన పేరు ఉంది ఆయనకి. అయితే గోపీచంద్ గారికి ఇంకా ఆయన్ని కూడా యాక్షన్లో అదే అంటే ఎంతసేపు అదే త్రీ లెటర్స్ వచ్చే టైటిల్, అదే ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్, తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఏదో రివెంజ్, ఇంకా అదే టైప్ లో అయిపోతుంది అన్నట్టుగా కొంచెం కామెడీ పెడతారు. లౌక్యంగా లాస్ట్ గా వర్కౌట్ అయింది ఆయనకి, కామెడీ గానీ ఏదన్నా గానీ. లౌక్యం లాస్ట్, తర్వాత ఆయన కూడా హిట్ కొట్టినట్టు ఎక్కడ కనపడలేదు. ఇంకా వచ్చిన భీమా ఏదో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు, కానీ ఎక్స్పెక్టెడ్ ఆయన కూడా చాలా ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తున్నారు మంచి సినిమా తీయడానికి, హిట్ కొట్టడానికి. బట్ ఎందుకో కమర్షియల్ గా ఆయన సినిమాలు అదే అండి. ఇప్పుడు అదే జనమే మానేశారు కమర్షియల్ సినిమాలు చూడటం. కమర్షియల్ సినిమా అంటేనే ఎలా ఉండాలంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లా ఉండాలి కమర్షియల్ సినిమా. ట్రిపుల్ ఆర్ కమర్షియల్ సినిమా, ఎందుకంటే పాటలు, ఫైట్లు అన్ని సమపాళ్ళలో ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ట్రిపుల్ అంటే అంత గ్రాండ్ స్కేల్ లో అందరు తీయలేరు. సో రాజమౌళి గారి విజన్ తో ఆ విజన్ లేదు అని నేను చెప్తాను. అంటే కథ బాగుండొచ్చేమో ఇప్పుడు, అయితే ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో మరి ఇక్కడ విశ్వం ట్రైలర్ చూస్తుంటే ఏదో డాక్టర్ సెంటిమెంట్ ఏదో పెట్టినట్టు, ఆ పాప మరి సొంత పాప బయట పాప కష్టం వస్తే ఆ ఎమోషన్ గానీ కనెక్ట్ అయితే ఒకవేళ కమర్షియల్ సినిమాలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే, మనం ఇది పక్కన పెట్టేసుకుంటే శ్రీనివాట్ల గారు అంటేనే మనకు కామెడీ గుర్తొస్తుంది. ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ కానీ, దుబాయ్ సీన్లో కామెడీ ట్రాక్, సునీల్ గారితో కామెడీ ట్రాక్. ఇప్పుడు దీంట్లో కూడా ఐ మీన్ విశ్వం మూవీలో కూడా ఒక ట్రైన్ సీన్ ఉంది అంటున్నారు. సో ఆ వెంకీ సినిమాని మ్యాచ్ అవ్వబోతుందా ఈ సీన్? అది డెఫినెట్లీ ఇప్పుడు అసలు కామెడీని కూడా ఎంకరేజ్ చేయట్లేదండి, ఎందుకంటే హెల్దీ కామెడీ రాయలేకపోతున్నారు ఎవరు కూడా, ఫ్రెష్ కామెడీ అనేది మీకు. ఎందుకంటే జనాలు ఎలాంటి కామెడీకి అలవాటు పడ్డారంటే తరుణ్ భాస్కర్ గారు మూవీస్ చూస్తున్నారు. ఇప్పుడు ఆయనది కామెడీ ఎలా ఉంటుందంటే డార్క్ కామెడీ. ఇప్పుడు మనం డాక్టర్ సినిమా చూసాం శివకార్తికేయన్ గారు, డార్క్ కామెడీ ఉంటుంది. అది పేలిందా లేదా అని మనకి హై నాలెడ్జ్ ఉంటే తప్ప అర్థం కాదు. ఇప్పుడు నెల్సన్ గారి కామెడీ కూడా డార్క్ టోన్ లో ఉంటుంది. కామెడీ అనేది ఇట్లా అర్థం చేసుకునేవాడికి కూడా కొంచెం పరీక్ష పెట్టాలన్నమాట. ఊరికే ఎక్కిలుగా కుళ్ళు కామెడీ అనేది జబర్దస్త్ లో కూడా చేస్తున్నారండి. అది దానికోసం మన సినిమాకి వెళ్ళవసరం లేదు. అయితే ఏంటంటే శ్రీనివాట్ల గారిలో అది ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రూస్ లీ సినిమాలో కామెడీ అంత పెద్ద వర్కౌట్ కాల. ఎందుకంటే దూకుడు బాద్షాగా ఆయన కామెడీ గుజ్జంతా అయిపోయింది అనుకుంటున్నాను, బ్రహ్మాండంగా వాడేసుకుని. తర్వాత బ్రూస్ లీలో కామెడీ ట్రై చేశారు కానీ అది పెద్ద వర్కౌట్ కాలేదు. తర్వాత అమర్ అక్బర్ యాంటనీలో కామెడీ ఉంటుంది కానీ అది అసలు చాలా డ్రాగ్ అనిపిస్తుంది. అది ఎందుకు తీశారు బాబు సినిమా అనిపిస్తుంది. అమర్ అక్బర్ యాంటనీ క్వాలిటీ చూస్తే టాప్ నాచ్ విజువల్స్ ఒక మేకింగ్ వైజ్ గా అయితే అది ఒక సూపర్ మూవీ లాగా ఉంటుంది. చూస్తే ఏమో కామెడీ గానీ ఏం ఉండదు అనమాట. అంటే నథింగ్, అసలు సినిమాలో ఏం ఉండట్లేదు.
మిస్టర్ సినిమా ఒకటి తీశారు మధ్యలో వరుణ్ తేజ్ గారు, అది ఏదో ఒక వేరే మైండ్ పోద్ది అనమాట సినిమాకి వెళ్తే. క్వాలిటీ వైజ్ గా చూసారంటే క్వాలిటీ చాలా బాగుంది. అదే క్వాలిటీ విషయంలో అదే చెప్తుంది, సీన్ వైట్ దగ్గర క్వాలిటీ విషయంలో బెస్ట్ గా తీసుకుంటారు నిర్మాతల దగ్గర నుంచి, బెస్ట్ అవుట్పుట్ కథ పైన క్వాలిటీ పైన ఎంతసేపు. ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ అవడానికి ఇంకో కారణం కోనా వెంకట్ గారు, గోపీమోహన్ గారు లేకపోవడం, వాళ్ళతో ఇష్యూస్ ఏ ఉండు. అక్కడికి బ్రూస్లీకి రామ్ చరణ్ గారు సెటిల్ చేసినా కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దూకుడు ఆ టైం వరకు ఎక్సలెంట్ గా వాళ్ళ వర్క్, వాళ్ళ కోఆర్డినేషన్ అంతా బాగుండి విరగదీస్తారు. బాద్షా సినిమా వరకు కూడా వర్కౌట్ అయ్యింది ఆ కామెడీ. అదండి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక స్టార్ ఉన్నప్పుడు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆయనకు రెవెన్యూ కనపడింది. సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా గానీ, కొంచెం దూకుడు బాగుంది, బాద్షా కూడా యావరేజ్ స్టాక్ వచ్చినా కానీ రెవెన్యూ బాగుందంటే స్టార్ ఇమేజ్ ఉండటం వల్ల. అయితే ఇక్కడ గోపీచంద్ గారికి స్టార్ ఇమేజ్ అనేది ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఆయనకి తగ్గిపోయింది. సో ఇద్దరు ఇమేజ్ లేని టైంలో వస్తున్నారు, మరి ఇద్దరికి వస్తే ఒకసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలి, లేదంటే మళ్ళీ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు. టీజీ విశ్వప్రసాద్ గారు కూడా అంటే వాళ్ళది ప్రొడక్షన్ వేరండి, వాళ్ళకి లాస్ అనేది అంటే అంత ఎఫెక్ట్ ప్రొడ్యూసర్స్ మీద పడదు సినిమా లాస్ అనేది. వాళ్ళు ఎందుకంటే పోయినా ఇంకో సినిమా దిగలుగుతారు, హిట్ వచ్చినా ఇంకో సినిమా దిగలుగుతారు. సో వాళ్ళకి ఎటువంటి ప్రొడక్షన్ హౌస్ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిర్మాత బాగుంటేనే ఆటోమేటిక్ గా బాగుంటది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే స్టార్ పవర్ అనేది ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు శ్రీనివైట్ల గారు లోలో ఉన్నారు, ఇటు ఈయన లోలో ఉన్నారు. ఆయనకి కంబ్యాక్ అమర్ అక్బర్ తో వస్తుందని అయితే చేస్తే అది రాలేదు. మరి సెంటిమెంట్ హీరోతోనే రాలేదన్నప్పుడు గోపీచంద్ గారితో వస్తుందని నమ్మకం అయితే లేదు ఎక్కడ కూడా. సో వస్తే కనుక హ్యాపీ, ఎందుకంటే దసరా సీజన్ ఆయనకు ఆల్రెడీ అంతకుముందు లౌక్యం కలిసి వచ్చింది. ప్లస్ ఏంటంటే హాలిడే సీజన్ కాబట్టి కొంచెం. అయితే మరి కాంపిటీషన్ లో రజనీకాంత్ గారి మూవీ ఉంది, పక్కన ఇంకేదో మూవీ ఇంకోటి ఏదో వస్తుంది, మార్టిన్ సినిమా వస్తుంది కన్నడ నుంచి, మార్టిన్ సినిమా, అది పాన్ ఇండియా సినిమా. ఇటు ఆల్రెడీ దేవర ఇంకా రన్ కంప్లీట్ అవ్వలేదు. సో మరి ఇంత ఇరకాటంలో గోపీచంద్ రావడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బట్ అది కానీ ఆ సెంటిమెంట్ కామెడీ కానీ వర్కౌట్ అయిందంటే మళ్ళీ ఇద్దరు బౌన్స్ బ్యాక్ అయ్యారని చెప్పుకునేలా ఉండాలి సినిమా. అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి సినిమా, ఎక్కడ కూడా తగ్గకుండా ఉంటే గనక వర్కౌట్ అవుద్ది. లేదంటే స్టార్ పవర్ లేదు, ఆయన డైరెక్టర్ లో పవర్ లేదు అనుకోవడమే. ఓకే సరే, వెయిట్ చేసి చూద్దాం. మూవీ దగ్గరలో రిలీజ్ కాబోతుంది కాబట్టి కంబ్యాక్ ఇస్తారా లేదో వెయిట్ చేసి